Hello. Another day, another ride. Going back home. I need to జల్దీ ఇంటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ మీటింగ్. ఇడికి పోయింది వెళ్ళేది. ఓకే వచ్చేసి త్వరగా వెళ్తే అంత మంచిది. ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. గోయింగ్ హోమ్. నైట్ ఎట్లా వస్తుందో అని చూడడానికి ఐఎమ్ షూటింగ్. ఫోన్, వాలెట్, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్ అయితే ఉంటుంది ఎట్లా. Actually, I need to buy another mic if it's not working. చాలా డిస్టార్షన్ వస్తుంది. క్రేజీ ఉంటుంది రాత్రి వ్యూ. క్రేజీ వ్యూ ఉంటుంది నైట్. ఇది టీ వర్క్స్, టీ హబ్, నీలోఫర్. ఎడ్యుకేషన్ అంటే కొంచెం డీవియేషన్ తీసుకుంటే మనం అక్కడ ఆల్ కెన్ సీ నీలోఫర్. దాని పక్క పీడబ్ల్యూసి. మంచి మ్యూజిక్, కాపీరైట్ మ్యూజిక్ దొరకలే. ఏది చూసినా కాపీరైట్. లాస్ట్ వీడియో ఏదో దోలాడి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసిన, అది కాపీరైట్ ఇష్యూ వచ్చింది. అంటే దట్ ఆథర్ అప్రూవ్స్ అస్ టు యూజ్, అంటే వీ కెన్ యూజ్ అనేది వచ్చింది. కాకపోతే ఆ సెక్షన్లో కాపీరైట్ అని ఉంది. ఐ డోంట్ థింక్ వీడియో కొంచెం పబ్లిక్కి హిట్ అవుతుంది ఇఫ్ యూ గెట్ కాపీరైట్ క్లెయిమ్. ఇక ఈడ దళిద్రం లెఫ్ట్ ఊరు అంటే చిల్లర కొడుతుంది ఆ నంబర్ ప్లేటు ఆ బండి కలర్కి. స్పా ఒకలా కూర్చొని నడిపించుడు కాదు, మంచిగా జరుగు జల్దీ. ఇక్కడ లైట్స్ ఆన్ చేస్తుండే ఏమైందో, గవర్నమెంట్ చేంజ్ కాగానే లైట్స్ కూడా బంద్ అయిపోయినాయి అన్నీ. ఓ మై గాడ్, బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేసాను నేను. ఐ మీన్ నాట్ ఎలక్ట్రిసిటీ, దీస్ షో లైట్స్. ఈ రోడ్లో ఇక్కడ అక్కడ లైట్స్ వస్తుండే. ఏ సడన్ ఆ పక్కబే. ఏ ముంగ చూడరా ఆయన భయ్య అంట, ఆయనకి లిఫ్ట్ కావాలేమో. యూ మిస్ యువర్ ఛాన్స్. కానీ నేను ఇయ్యా, ఎందుకంటే నాకే లేట్ అవుతుంది. నిన్ను కూర్చోబెట్టుకొని నువ్వు ఏడా దిగుతావు, నువ్వు అన్నీ మాట్లాడి. కాకైంది పార్కింగ్ లైట్లు వేసి నడిపిస్తుండు. మర్చిపోయిందేమో. అమ్మో కొంచెం దూరమే ఉండాలి. క్రేజీ బుల్లెట్ సౌండ్ వస్తుంది. ఆ బండికి అంత సౌండ్ ఏం రాదు. మైన్ ఈజ్ అడ్వెంచర్ టూర్. ఆహా, రెడ్ జీటీ పోలో కొంచెం ఆగుతుంది. దీని గురించి అంత క్రేజీ కొడుతుంది. గోల్ఫ్ జీటీఐ కూడా లాంచ్ చేసిండు ఇండియాలో. అది గట్టిగా, అది కాస్ట్లీయెస్ట్ కార్ అంటే నాకు తెలిసిన దాంట్లో అది ఇంకొండొచ్చు. Vento is also nice. If I'm going to buy any car, it will be Skoda or Volkswagen. చిన్న బ్రాండ్లు వద్దు మనకి. పైసలు అయితే లేవు కానీ పెద్ద మాటలు. ఇది మై ఫేవరెట్ ఫ్లైఓవర్ ఆఫ్ హైదరాబాద్. ఇంకా వేరే ఎక్కువ నడపలే. దీని మీద గుంజితే మజా వస్తుంది భయ. ఐ థింక్ ఐఎమ్ యూజింగ్ భయ్యా చాలా. కొట్లాడుకోండి కానీ నన్ను పోనీయండి. ఆలనేస్తున్నాడు అని ఆపమని. ఆపరా ఆడే మాట్లాడతారంట. అయితే టైం 9 o'clock ఐ హ్యావ్ మీటింగ్. ఇది చూసినావా, వాచ్ దాసుకుంది. 8:30 వెళ్ళిపోదాం.
మొత్తం గుట్టలే ఉండే ఇప్పుడు చూడు ఎట్లని బిల్డింగ్స్ చాలామంది ఇది బ్రేక్ కొడితే వెనక లైట్ రాదు. ఇగో ఇది వస్తలేదు. ఇప్పుడు లైట్ ఉంది కనిపిస్తుంది. చీకట్లో పోయిండు కారు లైట్ బండి ఉందా ఇంకేదో ప్రొటెక్టివ్ వేయించండి కానీ బ్రేక్ లైట్ చేయించుకోలే. బ్రేక్ లైట్ చేయించుకోండి ఓకే. ఇప్పుడు పని చేయకూడదు ఎందుకంటే కొంచెం మీకు చూపిస్తాం దాన్ని కూడా. నా బ్రేక్ కొడితే కొంచెం బ్లో అవుతుంది. అమ్మ ఇది కూడా పని చేస్తుంది. నేను పోయిన దానిలో పని చేస్తుంది. motorcycle enthusiast already know that. బండి కొంచెం లెఫ్ట్ పోతుంది. కోన్సెట్ అయ్యరా అంటే ఆడ వేయడు లేదంటాడు. ఆర్డర్ పెట్టంటే పెట్టినా అంటాడు. ఎప్పుడు వస్తుందంటే తెలియదు అంటాడు. ఫోన్ పోయింది అనుకున్నా. మినీ హార్ట్ అటాక్ వచ్చింది. జోబులో చెక్ చేసుకున్నా. బస్సు కూడా ఆపేసిండేంది మన అయిందా. బస్సు డ్రైవర్ వాళ్ళకి ఏమంటాం చెప్పారు. గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. ఐ నీడ్ టు టాక్ లిటిల్ స్లో. ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడితే లైక్ నార్మల్లీ హౌ ఐ టాక్ అట్లా మాట్లాడితే ఇది మైక్ ఈస్ టేకింగ్ సో మచ్ ఆఫ్ మై వాయిస్. ఇంకా సడన్ కొన్ని క్లిప్స్లో సౌండ్ గట్టిగా వస్తుంది, కొన్ని క్లిప్స్లో వస్తలేదు. మేబీ మై డీజే క్యామ్ ఈస్ ట్రయింగ్ టు moderate the voice which is going through. యూటర్న్ మళ్ళీ యూటర్న్లో లేడా కూడా లేదు కదా. యూటర్న్ బంద్ చేసిరా కులోనే ఉంది. ఒక్క చేత నడిపేస్తుంది ఫోన్ వాడుకుంటుంది దేవుడు. హ్యాపీ సంక్రాంతి, బిలేటెడ్ సంక్రాంతి టు ఎవ్రీ వన్. హోప్ మీ అందరూ సంక్రాంతి ఎంజాయ్ చేసినట్టు. నేను బాగానే ఎంజాయ్ చేసిన. లీవ్ పెట్టుకున్న 3 days పతంగ ఎగిరేసిన, గట్టిగా తిన్నాం. కానీ ఈసారి మస్తు సతాంచింది గాలి దేవునికి కరుణ రాలేదు ఈసారి. ఆ రోజు రాలేదు కానీ ఈరోజు 2 o'clock వన్స్ ఐ రీచ్డ్ ఆఫీస్ కిందికి వెళ్ళినట్టు చాయడానికి ఆడ గట్టి కొడుతుంది గాలి. 3 పెద్ద బిల్డింగ్ మధ్యలో నుంచి గాలి వస్తుంది. కానీ సంక్రాంతి 3 days మస్తు సతాంచింది. ఇక 3rd day ఇట్లా అయితే కాదని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్ దగ్గర పోయి నా దగ్గర నుంచి ఎగరేసినాం. వాట్స్ ద టైం ఇంకా 25 minutes ఫర్ ద మీటింగ్. ఐ నీడ్ టు రష్. సో whenever possible I will do the DIYs, I will do self-servicing videos, I will do POV shots. అవన్నీ మైండ్లో ఉన్నాయి. ఇంకేమైనా కొత్త వస్తే అది కూడా. ఇవి కొత్త ఏదో జునేరా రీడు ఏం చేస్తుండ్రా. ఏం రా మైండ్ పోయిందారా నీకు? కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం పడ్డరా? అరే ఇలాచీలు పడ్డారా? ఇలాచీ స్మెల్. ఇలాచీలు ఏరుకుంటున్నారా? ఎంత ఇలాచీ ఖరాబ్ అయిందో పాపం. కాస్ట్లీ ఉంటుంది ఇలాచీ. షా మనకి ఇంటికి పోయినాక ఉంటుంది ఇంట్లో. ఓడి వాడేసిండు అని గట్టిగానే ఇంత పెద్ద పడ్డదాడా. అందరు అంటే 2 మనుషులు ఎరుకుంటారు. వాళ్ళదో కాదో తెలియదు. యూసుఫ్ టేక్రీ, ద బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ యూ గెట్ హైదరాబాద్లో. ఇక్కడనే యూసుఫ్ టేక్రీ. ఏమైనా అట్లా చూస్తున్నాను కొడతామైంది. BYD build your dream. Yes, I'm doing my dream. I have my dream bike. This is my first dream bike. స్ట్రేట్ పోదామా? వెళ్ళిపోదామా? వద్దులే అన్నుట్టిగా ఆగం చేసినామా అన్నుట్టిగా పాపం. అయ్యయ్యో ఆ కారోడు నా గురించి ఆగిండు. కాకపోతే నేను చాలా ముంగడికి వచ్చేసిండే మాట్లాడాలా. ఆ యూటర్న్ కొట్టడం ఈజీయే. కాకపోతే ఎందుకు వేరే ఇప్పుడు ఆగుతాడు. నేను కూడా అక్కడ ఆగడు, గుద్ది పడేస్తారు. అప్పుడు 7 seconds I can do that. చూసినావా? నాకు ఇచ్చిన ఈటీఏనే నేను ఫాలో అవ్వను. వెళ్ళండి అన్నా జరగానా ప్లీజ్, లేట్ అవుతుంది. అమ్మా అంటే డేంజర్ ఉంది. ఆంటీ ముసలామె డేంజర్ ఉంది ఆమె.
హైదరాబాద్లో బండి నడిపించినోడు, కారు నడిపించినోడు ఈ వరల్డ్లో ఎక్కడన్నా నడిపించుకుంటాడు. అట్లుంటారు మన వాళ్ళు, అంటే అంత ప్రో అయిపోతారు. కానీ కొంతమంది ఉంటారు డేడుగాళ్ళు, వాళ్ళకి ఎప్పటికీ బండి రాదు. ఎందుకు కొట్టినాడు అంతగానో మాట పోతా. నమస్తే కాక, వెళ్ళిపోయినా. కాక చూస్తుండేడు తలిగి అని, తలిగించినాక మాట్లాడతా అని చూస్తున్నాను. మనం తలిగాం కాక, క్యాలిక్యులేషన్స్ మంచిగా ఉంటాయి మనవి. ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేసి బండి కొంచెం వన్కి రా షుగరు నైస్ రా. ఓ ఇది బ్రేక్ లైట్ పనిచేయడం అంటారు, బ్రేక్ కొడితే బ్రేక్ లైట్. కాకపోతే అది నార్మలే వస్తలేదు, నార్మల్గా కొంచెం రావాలి, తర్వాత గ్లో కావాలి. వచ్చేసినాం మనం. హోండా ఏం బండి ఇది, సిబి 350 అనుకుంటా. మా ఫ్రెండ్ కూడా కొన్నాడు, ఆర్ఎస్ కొన్నాడు ఆడు, సిబి 350 ఆర్ఎస్. ఇది ఆర్ఎస్ కాదనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం అటాచ్మెంట్లు ఏమో ఉన్నాయి. స్వీట్ తంపు వస్తుంది. హోండా బండ్లు కూడా గట్టివి, రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా మంచి హోండా బండ్లు అంట నేను. ఇంజన్స్ క్రేజీ ఉంటాయి. ఇది పిఓవి షాట్కి రావచ్చు. ఐ మీన్ పిఓవి అంటే థంబ్నెయిల్ ఆపేస్తాను. ఇది ఎగురి వచ్చిందిరా, హెల్మెట్ లేకుండా నాకు కంటనే పడుతుంది అది. చలో, హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మై డైలీ అబ్జర్వేషన్ వ్లాగ్. ఇది అప్లోడ్ చేస్తా నో చెయ్యనో తెలియదు. ఐ విల్ బి వర్కింగ్ ఆన్ మై ఎడిటింగ్ స్కిల్స్. లాంగ్ ఫార్మాట్ కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా, షార్ట్ ఫార్మాట్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ షార్ట్ ఫార్మాట్. అండ్ ద షార్ట్ ఫార్మాట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ అవర్ బ్రెయిన్. ఎంత షార్ట్ స్పాన్ ఎంత షార్ట్ అయిపోయిందంటే 2 seconds 3 seconds రీల్ నచ్చకుంటే గిట్లా అనేస్తున్నాం. సినిమాలు కూడా చూడడం కొన్ని రోజులు అయితే. ఆల్రెడీ చూస్తారు చాలామంది, ఓటీటీలో పెట్టుకున్నా చూడరు సినిమాలు. ఇప్పటికీ క్రేజీ రాయల్ ఎన్ఫీల్డ్ ఉన్నంత టార్క్, ఇనిషియల్ టార్క్. నేను నడిపించిన బండిదల్లా, బాగానే బండి నడిపించిన. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ హంటర్లా లేదు అంతే, హంటర్ చిన్నపానం. హంటర్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్లో ఉన్న టార్క్, ఇనిషియల్ టార్క్ మస్తు తక్కువ బండ్లలో ఉంటుంది అట్లా. ఐ మీన్ ఇనిషియల్ టార్క్ అంటే ఫస్ట్ గేర్ ఇది 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 అది చాలా తక్కువ బండ్లలో ఉంటుంది. మీరు ఆడర్షన్ ఎండ తీసుకుంటాం మనం. నమస్తే మనం నమస్తే పేషెంట్ భయ్యా గుర్తుపట్టిండో గుర్తుపట్టలేడు కానీ మస్తు హ్యాపీ అయిపోయింది. నన్ను చూశాను, మంచిగా అనిపిస్తుందేమో నేను వీడికి బండి మీద ఆయనకి. సత్యనారాయణ సన్స్ కొంచెం జరిగితే నేను వెళ్ళిపోతా. యాక్చువల్లీ ఇఫ్ ద లైన్స్ ఆర్ 2 lines అండ్ వీ డోంట్ హ్యావ్ గ్యాప్, అక్కడ వెళ్ళొద్దు మనం, ఇక్కడనే నడిపించుకోవాలి. అంటే ఈ వైట్ లైన్స్ ఉంటాయి కదా, ఈ టూ వైట్ లైన్స్ ఉండి ఏదో ఉంటుంది. ఐ విల్ గివ్ ద పిక్చర్ ఫర్ రిఫరెన్స్. వీ షుడెంట్ గో దట్ సైడ్. షుడెంట్ గో దట్ సైడ్ అంటే ఇటు మొత్తం వీడుకున్నా చాపిండి క్యాజీ. చలో, సీ యూ ఆల్. ఐ ఆల్మోస్ట్ రీచ్ మై ప్లేస్. ఇక చిన్న గలీలు ఉంటాయి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Like, share, subscribe if you like my content.